మెదక్ జిల్లా మాసాపేట మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను కుటుంబాలను సమావేశం తీసుకొచ్చి వారు అనుభవిస్తున్న బాధను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత పాటించకుండా ప్రమాదాలు కూరై ఎంతో మంది చనిపోతున్నారని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని డీఎస్పీ నరేంద్ర గౌడ్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నేను ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రమాణం చేస్తున్నదేమనగా, నేను ఈ రోజు నుండి ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడనని, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు మిగతా నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా అది ఒక మానవ గాయంలాగా ఉన్నది పరిస్థితి. ఇన్ని అంటే ఎవ్వరు మీరు రోడ్ యాక్సిడెంట్ బాధితుడు, అది నేనే కానీ వాళ్ళే కానీ ఎవరైనా సరే ఒక కుటుంబాన్ని మీరు టచ్ చేసి మీరు అడిగితే ఏంటంటే వాళ్ళన్నీ కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవే చెప్తారు. ప్రతి ఒక్కరికి ఈ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ అనేది ఎవరైనా చేయాలి. రేపు పొద్దుగాల ఈ బాధ డీజీ గారు కానీ, తర్వాత సీఎం గారు కానీ, మిగతా అందరూ కూడా మీ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అని చెప్పేసి జరుగుతున్నారు. ఇవేవో ఊరేగింపులు, ఉత్సవాలు ఇవి కాదు. అందరినీ కూడా అవగాహన చేయాలి, అందరినీ కూడా చైతన్యం చేయాలి. మనదంతా 55 కిలోమీటర్ల స్ట్రెచ్. ఎప్పుడు మేము రోజు చూస్తుంటాం, అసలు బాధ అనిపిస్తుంటది. ఇవాళ పొద్దుగా ఆయన ఫోటో పెట్టిండు, ఆ ఫోటోలో పెట్టేసేస్తే దాంట్లో యాక్సిడెంట్ దగ్గర ఆయన విషయగాడు రోడ్డు దాటుతున్న క్రమంలో ఆయన వెహికల్ పోయింది రెడ్డిపల్లి దగ్గర పోతే మొత్తం ఏం లేదు, అంత పచ్చడి అయిపోయింది. మనం కూడా రీసెంట్ జరిగిన ఒక యాక్సిడెంట్ లో, అసలు మాసాపేటలో జరిగిన యాక్సిడెంట్ లో మీరు చూసిన గుర్తుపెట్టే పరిస్థితి ఉన్నది. అసలు మీరు అర్థం చేసుకోండి, ఏ ఆ పరిస్థితుల్లో నేను ఎట్లా. ఇవాళ ఆమె చెప్పింది, శ్యామలమ్మ చెప్పింది, తర్వాత లక్ష్మమ్మ చెప్పింది, తర్వాత ఆయన చెప్తాను. ఆ పరిస్థితిలో నేను పోతే నా కుటుంబం పరిస్థితి ఏంది? ఒక్కసారి మీరందరూ కూడా పిల్లల మీద చేసుకొని ఆలోచన చేయాలి. నా పరిస్థితి ఏంది? నా కుటుంబం పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతే, నేను ఆగకపోతే ఏంటి పరిస్థితి? నా వల్ల వాడు ఎదుటోడు చచ్చిపోయినాడు అనుకో, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఒక మనిషి పొడిస్తే, లేకపోతే కాలుస్తే, లేకపోతే ఒక కర్ర తీసుకొని నెత్తి మీద కొడితే వాడు చచ్చిపోతే మర్డర్ కేసు పెడుతున్నావా లేదా? 302 సెక్షన్ పెట్టేసి మర్డర్ కేసు పెట్టేసి ఆఖరికి మ్యూజిక్ చేస్తుంది. కానీ నీ నిర్లక్ష్యం వల్ల అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు తాగి నడపడం వల్ల అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాసాపేట మండల పరిధిలో కానీ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బాధిత కుటుంబాలు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మీకు నమస్కారం. ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం అరైవ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. మన డీసీ గారి మాటల్లో చెప్పాలి అంటే, ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. ఈ వారం రోజుల్లో లేకపోతే ఒక రోజులో లేకపోతే వారానికో పరిమితమయ్యే కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమంగా సాగాలి అని చెప్పేసి సీఎం గారు కానీ తర్వాత డీజీ గారు కానీ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినారు.
సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా ఈ విషయం ఎందుకు ఇంత స్పష్టంగా రోడ్డు భద్రత గురించి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే దాని పరిణామాలు అంత తీవ్రంగా ఉన్నాయి. అది ఎంత పెరుగుతుంది అంటే ఉదాహరణకు తీసుకుంటే మనకు పాకిస్తాన్ తోటి 3 యుద్ధాలు జరిగింది, చైనా తోటి ఒక యుద్ధం జరిగింది, రీసెంట్ మనకు కార్గిల్ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టం కన్నా ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంది. మీకు తెలుసా, మొన్న నేను మెదక్ నుంచి వస్తున్నా, శంకరపేట దగ్గరికి వచ్చినా, ఆడ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళు తాగి నడుపుతున్నట్టున్నారు. ఆ బైక్ చెట్టు కొట్టుకొని కింద పడిపోయి అందరూ వచ్చేసి అందరూ చూస్తున్నారు, ఫోటోలు కొట్టుకుంటున్నారు. ఇట్లే అన్ని ఫోటోలు పెట్టేసి అన్ని వీడియో తీస్తున్నారు. ఎవడు ఏమి చేయట్లేదు. అరే ఏమైంది అంటారు. కానీ ఫోన్లు అందరు ఫోన్లలో బిజీ ఉన్నారు, లేకపోతే తీవుడులో బిజీ ఉన్నారు. కానీ పంపించాలన్న ఆలోచన కూడా వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవడు కూడా చేస్తారు. ఇక ప్రాణం ఎట్లా నిలబడుతుంది? అందరు అంబులెన్స్ కోసం చూస్తున్నారు. 108 ఎక్కడ దాకా ఉంటుంది అందుబాటులో ఉంటుంది, 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఎవడు దాకుంటే అక్కడికి మా కార్లోనే, నా పెట్రోల్ మొబైల్లోనే మా వాళ్ళు పెట్రోల్ మొబైల్ ఫస్ట్ అయితే తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించాడు, ఈలోపు అంబులెన్స్ వస్తుందని చెప్పేసి మా బండ్లను కూర్చోబెట్టి పంపించేసినాం. ఏం చేయాలి? వేరే ఆల్టర్నేట్ లేదు. మరి వాడు ప్రాణం ఉండదా, హెడ్ ఇంజరీ అయ్యింది, ఏం చేయాలి? మరి ముందైతే ఏదో ఒకటి చేయాలి కదా. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత అంబులెన్స్ వెళ్ళి తర్వాత మెదక్కు తీసుకుని. సో నేను అనేది మీకు అదే చెప్తున్నాను, మీకు తోచినంత సహాయం మీరు చేయండి. గవర్నమెంట్ కూడా ఆ రకంగా సపోర్ట్ ఉంది, పోలీసు కూడా సపోర్ట్ ఉంది. పోలీసు అనవసరంగా మిమ్మల్ని వేధింపులకు గురి చేయదు, సాయం చేయండి. తర్వాత ఇంకొకటి ఏముందంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ని రికగ్నైజ్ చేసింది. ఫస్ట్ అయితే నువ్వు డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ చేయాలి. దీని విషయంలో కూడా అందరికి అవగాహన చేయండి. అంటే ఫస్ట్ అయితే ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే డబ్బులు ఇస్తే నేను టెస్ట్ చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు అవన్నీ కావు. ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ప్రకారము ఫస్ట్ ఈ యాక్సిడెంట్ చేయకుండా ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, డబ్బుల గురించి ఆలోచన చేయొద్దు అని. అది గవర్నమెంట్ అవసరమైతే వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ వైపు నుంచి కూడా తీసుకుంటున్న చర్యలు, పోలీస్ వైపు నుంచి కూడా తీసుకుంటున్న చర్యలు. సో మనకు చైతన్యం అందరూ కూడా విషయం తెలుస్తుంది, యాక్సిడెంట్ చేయొచ్చు, వైలేషన్స్ చేయొద్దని. అదేవిధంగా ఫైన్లు పడుతున్నాయి, ఇంపోజ్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ అంటారు. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఈ రకమైన చర్యలు చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు మన చైతన్యం అంతా ప్రమాణం చేస్తున్నాం, ప్రమాణం చేస్తాడు. అందరం కూడా మనం ఒక ప్రమాణం చేస్తాము. మన ముఖ్యంగా దేశంలో జరుగుతున్న 170,000 మరణ